హాయ్! హలో! నమస్తే. నేను మీ సందీప్. ఏంటి అనంటే ఎన్నో సినిమాలు చూసాం గానీ, ఈ మధ్య కొత్తగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది 'నా తెలుగోడు' అని. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఉండబోతుంది. వాళ్ళతో మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ టీమ్. హాయ్ దేర్. చాలా యాక్టివ్‌గా కనపడుతున్నారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్యలో ఒక పులిలా కనపడుతున్నారు సార్. అసల ఎలా ఇచ్చింది సార్? సినిమా ఎలా ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఫెంటాస్టిక్ అండి. గ్రేట్. అందరూ చెప్తారు ఇది తన బిడ్డ తనకి బాగుంటుంది. అలాగని కాకుండా అందరూ టీమ్‌లో ఉన్నవాళ్ళు కూడా చాలా సంతృప్తిగా పనిచేశారు. సంతృప్తిగా పొందారు. తర్వాత అన్ని కళలు ఒక 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇంక్లూడింగ్ యాక్టర్స్, ది హీరోయిన్స్. యూ సీ బ్యూటిఫుల్ హీరోయిన్స్. దే లవ్డ్ ది మూవీ. ఐ లవ్ ది మూవీ అండ్ ఆల్ ది పీపుల్. సో ఇప్పుడు ఇంకా ప్రేక్షకుల ముందుకొచ్చి మీ అభినందనలు పొందాలని ఆశ. ఓకే సార్. అదే మీ పేరు చూసుకున్న 'హర్నాథ్ పొలిచెర్ల' అని ఉందనమాట. అంటే ట్యాగ్‌లోనే పులి అనేసుంది. అంటే రియల్ లైఫ్‌లో కూడా పులేనా సార్ ఇంకా? చెప్పాలండి నేనేం చెప్పుకుంటే అంటే మాకైతే పిల్లని కనబడుతున్నారు అసల. మీరు ఏది కోరుకుంటే అదే. ఆహా! అంతే అంటారా? ఓకే సార్. ఇప్పుడు 'నా తెలుగోడు' అని టైటిల్ పెట్టారు. ఆ టైటిల్‌కి జస్టిఫికేషన్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? అంటే తెలుగు ఒక ఒక తెలుగు మ్యాన్స్ లైఫ్. ఓకే. ఓకే సార్. అంటే సినిమాలో చాలా వేరియేషన్ చూపించారు. ఒక ఆర్మీ మ్యాన్‌గా చూపించారు. నెక్స్ట్ ఒక డ్రగ్స్‌ని ఎదిరించబోయే ఒక సామాజిక వేత్తలా చూపించారనమాట. దేని గురించి ఉండబోతుంది అనంటే ఏం చెప్తారు? అన్నీ అండి. అన్ని సంపాలు అంటే ఎంటర్‌టైనర్‌లో ఇది డ్రగ్స్ గురించి, డ్రగ్స్ ఎఫెక్ట్స్ గురించి, డ్రగ్స్ ఎఫెక్ట్స్ పర్సన్ మీద, ఫ్యామిలీ మీద, సొసైటీ మీద ఎలా ఉంటుందనే దాని గురించి. దాని తర్వాత ఇప్పుడు ఆర్మీ మ్యాన్ అన్నారు దాంట్లో దివ్యాంగ కైండ్ ఆఫ్ ఆర్మీ మ్యాన్‌కి దానికి రైట్స్ ఏమున్నాయి? వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అదొకటి. తర్వాత ఇంకొక అంశం అంటే సేవింగ్ ది గర్ల్ చైల్డ్ టైప్ ఆఫ్ ఏ క్యారెక్టర్. సో ఇవన్నీ కలిపి రకరించి ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా నైస్ ఎమోషన్స్, నైస్ సెక్సీ సాంగ్స్ అదే. అండ్ ఆల్సో వెరీ రొమాంటిక్ సాంగ్ అండ్ ఫైట్స్ అండ్ న్యూ ఇమేజ్, న్యూ ఏజ్. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు అక్కడ డ్రోన్‌లో హీరో అంతా కమింగ్ విత్ గన్స్. సో ఇదెప్పుడు ఎవరు ఊహించలేదు అస్సలు. సో ఇట్స్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ మై బ్రెయిన్. సో ఐ కెన్ సీ దిస్. ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్. సో ఇట్స్ ఎ ఫుల్ ఎంటర్‌టైనర్. నేను నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే డ్రామా కానీ, స్టేజ్ కానీ, డైరెక్షన్, యాక్టింగ్. నేను ఎస్వి మెరిట్ కాలేజీలో ఉన్నప్పుడు ఐ వాస్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ ఆన్ దట్ ఇయర్. సో సిన్స్ దట్ టైమ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. నా ఎక్స్ప్రెషను ప్లస్ ఎంటర్టైనింగ్ అండ్ అలాగే ఇటువంటి సందేశాలను కూడా మంచివి పెంచాలి, మంచిని పెంపొందించాలి. అది కూడా చెప్తే మనం ఏదో స్వామీజీ లాగానో లేకపోతే ఇంకొకటి లాగానో చెప్పడం కాదు. ఇది ఒక ఎంటర్టైనర్లో ఈ విలీనం చేస్తే తెలియకుండానే ప్రజలకి అవగాహన రావచ్చు. అది నా మై మిషన్. సో ఫార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్. ఇలాంటి ఐడియాలజీ కానీ, ఇలాంటి క్రియేటివ్ థాట్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి సార్. సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇంతకు ముందు కూడా మనం చూడలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఎలా సార్ మీ థాట్ ఎలా వచ్చింది? ఎవరు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్ మీకు? అందరూ అండి. ఇన్స్పిరేషన్ అంటే మంచి థాట్స్, మంచి మూవీ తీయాలంటే ఇన్స్పిరేషన్ అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. నా తెలుగోడు ఆయన ఆయన పిక్చర్ పైన పెట్టుకున్నాను. ఆయన ఆశీర్వదిస్తుంటే తెలుగు అంటే ఆయన ఆశీర్వాదంతో సినిమాని అందరికి నిలుపుస్తున్నాం. సో అది ఒక ఇన్స్పిరేషన్. తర్వాత మదర్ క్యారెక్టర్ ఉంది జరీన వాహక్ గారు. అవును. అది నాకు నా మదర్కి ఉన్న ఇంటరాక్షన్ అక్కడ పెట్టాను ఫస్ట్. ఓకే. సో కొన్ని చూస్తూ ఉంటే అటువంటి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవన్నీ తీసుకుని ఒక ఎంటర్టైనర్, కంప్లీట్ 100% ఎంటర్టైనర్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే ప్రతి సినిమాలో ఒక హీరోయిన్‌తో ఉండడం అనేది చాలా
ఎక్కువగా చూస్తున్నాం. అలాంటిది మీ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు కాక సినిమా అంతా ఎక్కువగా అమ్మాయిల చుట్టూనే మీరు ఉంటారనమాట. ఒక మన్మధుల్లా మధ్యలో ఉంటారనమాట. అది ఏం సార్ దాని థాట్ అసలు ఎలా వచ్చింది? సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ! పెట్టాం. ఆ! అంతకంటే నేను చెప్పలేదు. సినిమా చూడండి. అంటే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి'లా కనబడుతున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఒక రకంగా చూడాలి అనంటే. అంటే ఏంటి సార్ అది? అంతమంది అమ్మాయిలు పెట్టడానికి కారణం ఏంటి? దాని చుట్టూ నడిచే స్టోరీ ఏమైనా ఉందా అంటే ఏంటి? స్టోరీ డెఫినెట్‌గా స్టోరీ లేకపోతే ఊరికే ప్రాప్స్‌తో పెట్టలేం కదండీ. అదే సార్. యాహ్! డెఫినెట్‌గా స్టోరీ. పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎక్కడ 1 లెస్ థాన్ 0.001% కూడా స్టోరీకి లేనిది సినిమాలు లేవు. ఓకే సార్. ఈ స్టోరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పుట్టింది సార్? ఎలా పుట్టింది? మీకిది ట్రూ బేస్ ఇన్సిడెంట్ ద్వారా ఏదైనా తీసుకున్నారా? లేకపోతే మీ ఓన్‌గా రాసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఓన్‌గా రాసుకున్నానండి. ఇది ఇక్కడి నుంచి పుట్టింది. ఆ! యాహ్! సో, ఇట్ టేక్స్ దట్ ఈస్ 3, 4 మంత్స్ ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్, థర్డ్ వెర్షన్ ఒక సో మెనీ వెర్షన్స్ అవుతాయి. ఒక 10, 15 వెర్షన్ తర్వాత ఒక కుదించి ఒక ఆహ్, వన్ లైన్ ఆర్డర్. ఆ వన్ లైన్ ఆర్డర్ వచ్చేసి ఓన్లీ 3, 4 పేజీలు ఉంటుంది అంతే. దాంట్లోనే అన్నీ కుదించేసి ఉంటాం. సో, అది ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ ఫర్ మీ. ఓకే సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఫైట్స్ కానీ, నెక్స్ట్ సాంగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పారనమాట. అంటే ఏం సార్ ఎవరు చేశారు? దాని గురించి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? కొన్ని సాంగ్స్ ఇప్పుడు ఆహ్, ఒక సాంగ్ ఉందండి. ట్యాప్ డాన్స్ గురించి. సో, ట్యాప్ డాన్స్ ఇస్ ఏ ఐరిష్ టైప్ ఆఫ్ ఎ డాన్స్ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అమెరికాలో న్యూ ఆర్లిన్స్‌లో ట్యాప్ డాన్స్. అది నా మైండ్ సెట్. దాంతో ట్యాప్ డాన్సు ఆహ్, ఆహ్, దాని మీద ఒక పాట రాయమని చెప్పాను. ఎవరికి? మా చంద్రబోస్. ఓకే. ఆస్కార్ ఉంది. అవును సార్. ఓకే. సో, ఈ టుక్ కపుల్ డేస్ దాంట్లో రాశారు. దాంట్లో ఒక హీరో అమ్మాయి ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు హీరో పాడుతూ డాన్స్ చేస్తారు. అమ్మాయి కూడా డాన్స్ చేస్తారు. మళ్ళీ అది రొమాంటిక్ డాన్స్ నంబర్. ఇలా దాంట్లో ఒక ఒక చిన్న అంశం రాశారు. అది బాగా మనసు మీద ఎక్కింది. శివుడు కూడా మెచ్చింది, నంది కూడా ఆడింది, శివాలెక్కిపోతుంది ట్యాప్ డాన్స్. అబ్బా! సూపర్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మ్యూజిక్ కూడా చూస్తే అసలు ఒక హై రేంజ్ సినిమాలో కూడా అలాంటి మ్యూజిక్ ఎలివేషన్స్ ఇవి లేవు. అలాంటిది మీ సినిమాలో పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా సినిమాలో మీ పేరు చూసుకున్న డిఫరెంట్‌గా ఉంది. 'లారీ' అవ్వచ్చు, 'సాక్స్' నెక్స్ట్ 'సోఫియా' ఏంటి సార్ ఈ ఐడియా ఏంటి సార్? డిఫరెంట్‌గా ఒక్కొక్క స్టైలిష్ నేమ్స్ అనమాట అసలు. అంటే క్యాచింగ్‌గా ఉండాలి ఫస్టు. నెంబర్ 2 క్యారెక్టర్స్ సరిపోవాలి. తర్వాత ఆహ్, ఆహ్, ఈ ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్‌లో ఉంటే లోపలికెళ్ళిపోతాను నేను. ఓకే. ఆ క్యారెక్టర్ మీద వెళ్ళిపోతాను. ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది? ఎట్లా వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు నడవరు. ఐ విల్ యాక్ట్ లైక్ మై దట్ పర్సన్. ఓకే సార్. అప్పుడు ఇవన్నీ పుట్టుకొస్తాయి దానంతట. ఓకే. సాక్స్ ఇంకా తను సాక్స్. హౌ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ మీన్స్ వాట్ వుడ్ యూ సే? హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? వాట్ ఈస్ యువర్ రోల్ इन दिस मूवी मीन्स व्हाट वुड यू से? बहुत ही डिफरेंट रोल है मेरा जो भी है। सर ने कहा सैक्स बट मेरा रियल नेम शकुंतला है, ठीक है? बट लहरी की सैक्स, राइट? ओनली लहरी की सैक्स, अदरवाइज शकुंतला। So so very different role. My mother role uh, Jarina Wahab ma'am. She is very senior actor, so I'm very grateful कि मुझे जरीना मैम के साथ काम करने का मौका मिला. So I'm seriously very grateful. And my role is totally different. स्टोरी मेरा जो करेक्टर है बहुत ही डिफरेंट है. So मैं रिवील नहीं कर सकती. आई कांट रिवील, आई नो. सो थोड़े थोड़े से हिंट्स हैं, सो प्लीज़ अंडरस्टैंड. मेरा जो करेक्टर है, बिफोर बोल्ड, देन इमोशंस, देन बहुत कुछ है जो आप 12 दिसंबर को मैं सबसे रिक्वेस्ट करती हूँ कि आप सब लोग देखें. बोलते हैं ना कि
जो एक फ़िल्म होती है 3 या 2 आवर्स की होती है। हमें स्टोरी पहले से ही पता चल जाती है कि कोई भी मूवी हम देखते हैं तो मालूम है कि हीरो का क्या है, हीरोइन का क्या है। बट इसमें इतना डिफरेंट है, इतना ही चैलेंजिंग जो हमारे सबके रोल है, मेरा स्पेशली सो इतना डिफरेंट है कि कोई बिलीव नहीं कर पाएगा कि ऐसा भी हो सकता है। सो प्लीज़ बहुत ही जल्दी हमारी फ़िल्म लगने वाली है तो मैं सबको बोलूँगी स्पेशली आपको भी कि आप सब लोग देखें देन कुछ नया देखने को मिलेगा। मैं ऐसे नहीं कुछ बता सकती अपने कैरेक्टर के बारे में वो फिर चला जाएगा ना वो सो दैट దిస్ ఈజ్ యువర్ డెబ్యూ మూవీ ఫస్ట్ మూవీ. ఎలా వచ్చిందండి ఈ క్యారెక్టర్ మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ ఎలా మీరు దీనికి సెలెక్ట్ कैसे मिले. कहते हैं ना कि डेस्टिनी बहुत मैटर करती है। सेम मेरे साथ कहीं न कहीं यही हुआ था कि मेरे जो सर हैं बलदेव सर करके, उनके थ्रू मुझे ये प्रोजेक्ट मिला। एक मुंबई में कितना क्राउड होता है यू नो वेरी वेल। सो वहाँ पे पता नहीं उन्होंने कैसे मुझे ढूँढ निकाला। देन फिर मुझे सर से मीट मीट कराते हैं, देन डिस्कस होती है। सर को शायद मैं चाहिए थी Yes. फैक्ट्स Yes. सो वो कहीं न कहीं मेरे में दिखा सर को कि परफेक्ट है मेरे स्टोरी के अकॉर्डिंग। सो काफ़ी टाइम तक डिले रहा, ऐसा नहीं है कि हाँ, बातचीत हुई डन हो गया, ऐसा कुछ नहीं था। बहुत ही ज़्यादा ट्रैवल करना पड़ा था। सो सडन सर का कॉल आया कि हाँ, शी इज़ फाइनल, दिस माय मूवी। सो फिर स्क्रिप्ट इन्होंने सेंड किया, देन फिर हमारा ऑडिशन हुआ, देन फ़ोटोशूट हुआ, देन काफ़ी टाइम 1 मंथ शायद निकल गया था। देन फिर फाइनली कॉल आया सर का ओके मैं फाइनल हो गई हूँ। सो फिर स्टार्ट किया ऐसे करके। ఓకే. హాయ్ సోఫియా. హౌ ఆర్ యూ? ఓకే. ఫైన్. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్ మూవీస్? వాట్ వాజ్ దిస్? My character is of Sushila. ఓకే. It's a very powerful, very crisp character. When you will watch the movie, you will find out how playful, how crisp, and how strong Sushila character is. And yeah, it's very interesting picture. You will find like a whole package of entertainment in one movie. I'll tell you, it's like a comedy, ఎస్. fun, ఓకే. family drama, action sequence, like romance, everything, whatever you need, a person need to watch for the entertainment, you will find this in the movie. Well, it's a very, feel good movie, and he says, yeah, it's a very good entertainment movie. So go watch on 12th of December. Nade. ఓకే. సినిమా అంటే అసలు ఫ్యామిలీ అనేది చాలా వరకు సపోర్ట్ చేయరనమాట. చాలా వరకు చూసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? Yeah, of course. See, I am not from a filmy background, Yes. but my family always supported me. My mother, my brother, my father, everyone in the family members have supported me. That's why I'm here. And yeah, of course, because of him, because he helped me out a lot. Like from starting to ending, from 0 to 100, from every single scene, every single line, every single words. I was not able to speak. I was not able to understand Telugu, but he made it possible. So yeah, thank you. And yeah, it was a great experience. చూసారు సార్. అది అంటే మీ టాలెంట్ అనేది ఎంతవరకు బయట ఆపరేట్ అయిందనేది వీళ్ళ ద్వారా తెలుస్తుంది అసలు. అంటే ఎలా సార్ అంటే ఇప్పుడు ఒక తెలుగు సినిమాల్లో మీరు చాలా సినిమాలు తీశారు. ఇప్పుడు ఇది ఒక సినిమా అనేసి అనుకున్నా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సినిమా తీయాలనే థాట్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? అంటే సినిమా చాలా రోజులైందండి. ఫస్ట్ సక్సెస్ఫుల్ మూవీ వచ్చేసి వెన్నెల ఉంది. గారు దాంట్లో ఇంట్రొడ్యూస్ అయ్యారు. తర్వాత శర్వానంద్ చేశారు. తర్వాత దాంట్లో పార్వతి నెలతిని ఇంట్రొడ్యూస్ చేశారు. అంతా కొత్త వాళ్ళే. అవును సార్. అవును. రాజా ఒక్కడే తప్ప, రాజా హీరో. సో అలా ఏ ఏ సినిమా చేస్తుంటే అదొక అనుభూతి, తర్వాత వచ్చేసి ఒక ఫీల్. తర్వాత నేను చెప్పాను కదా నేను పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉండేవాడిని. ఇక్కడ డ్రామాస్ కానీ నాటకాలు. సో అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మీడియం. నేను
నన్ను ఎక్స్ప్రెస్ చేసుకోగలను. ఓకే సార్. ఇప్పుడు మీరు చాలా సినిమాలు ఇంతకుముందు తీశారు సార్. అంటే ఇంతకుముందు చూసుకుంటే చాలా హిట్ మూవీసే అంటే చాలా అంటే ఇప్పుడు మూవీస్ చూసుకుంటే ఒక హై క్వాలిటీతో, హై మ్యూజిక్‌తో, మంచి స్టోరీతో ఇలాంటివి తీసినా కూడా అంటే జనాల దాకా అంత రీచ్ అవ్వలేకపోయాయనేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఆ రకంగా అనుకున్నారా? ఆ! అదే దాని గురించి ఆలోచించుకుంటే సో ఎక్స్ప్రెస్ ఎట్లా చేస్తాం. సో దిస్ ఇస్ మై లైఫ్. యెస్ సార్. లైఫ్లో జర్నీ అండి. జర్నీలో పోతూ ఉంటాం. పోతూ ఉంటే కొంతలు బాగా నడుస్తున్నారంటారు, బాగా కాలేదంటాడు, లేకపోతే వాడిని వాడు చూస్తారంటారు, లేకపోతే అందుకనేసి మనం జర్నీ ఆపకుండా పోతాం కదా. అవును. అందుకే ఇది ఇప్పుడు ఇది అనుచితం కాదు, ఏదో పౌరాణిక డైలాగు. ఓకే. అంటే ఏనుగు నడుస్తూ పోతుంది, పక్కన ఏదో జంతువులు ఏదో అరుస్తుంటాయి, కానీ ఏనుగు నడుస్తూనే వెళ్తుంది. అనేది నేను ఏనుగని ఫీల్ అయిపోవట్లేదు. అంటే నా నడక కానీ నా ఇది కానీ అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్టేబుల్గా ఎవరేమన్నాను తోడు రాకున్నాను పోరా బాబు పో, నీ దారి ఇదే చేరుకోరా, నీ గమ్యం చేరుకోరా. దట్ ఈస్ మై థాట్. ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్క యాక్టర్ అవ్వడమే చాలా కష్టం సార్. అలాంటిది మీరు డాక్టర్ కమ్ యాక్టర్. అసల ఆ 2 జానర్స్‌ని ఎలా అసల ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారు సార్? స్లో అండ్ స్టడీ. ఇప్పుడు కొంతమంది డాక్టర్గా ఉంటారు, వాళ్ళు గల్ఫ్స్లో ఫేమస్గా ఉండొచ్చు. అవును. తర్వాత దేర్ సి క్రియా ప్రక్రియ అంటారు. సో విత్ మెనీ ప్రొఫెషన్ అండ్ అడిషనల్ థింగ్ విచ్ ఎంటర్టైన్స్ యువర్ సన్. సో 2 బ్యాలెన్స్. ఓకే సార్. ఇంకా ఫ్యూచర్‌లో మీరు మూవీసే ఇంకా తీస్తారా? అది ఇది 2 మేనేజ్ చేసుకుంటారా సార్? లేదు. అంటే 2 అంటే ఇప్పుడు ఆమె డాక్టర్, ప్రాక్టీసింగ్ డాక్టర్, న్యూరాలజిస్ట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా వస్తుంది. ఓకే. ఆల్రెడీ 1 లైన్ ఆర్డర్ అయిపోయింది. దీని తర్వాత ఇంక రావడమే. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా మిమ్మల్ని చూస్తే చాలా యాక్టివ్‌గా కనబడుతున్నారు. చాలా ఎనర్జిటిక్‌గా కనబడుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పాజిటివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు సార్? అంటే ఏంటి దీనికి రీజన్ ఏంటి? మైండ్ ఓవర్ బాడీ అంటారండి. ఓకే. మైండ్ క్లియర్గా ఉంటే అన్నీ సాధ్యమే. అంతే. చేసుకునే దాని మీద ఒక ఏకాగ్రత ఉంటే, దాని తర్వాత దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటే, లవ్ ఉంటే, అఫెక్షన్ ఉంటే, దాంట్లోనే లీనమైపోతాం. సో లైఫ్ బికమ్స్ యూ. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది చూసుకుంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. చాలా వరకు చిన్న చిన్న విషయాలకే సూసైడ్‌ల దాకా వెళ్తున్నారు సార్. అలాంటి మీరు ఒక డాక్టర్ అయ్యండి, న్యూరాలజిస్ట్ అయ్యండి అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి సందేశం ఇస్తారు? యాక్చువల్లీ మీరు చూసారన్నారు కాబట్టి ఆ! నేను ఒక మూవీ తీశాను, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అబ్బా, దాని పేరు వచ్చేసి కదా టీనేజ్ సూసైడ్స్ మీద తీశాను. ఓకే. సో దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మీ. న్యూరాలజిస్ట్ కాకుండా వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ డాటర్ కమిటెడ్ సూసైడ్. ఎందుకంటే షీ ఫెయిల్డ్ ఎగ్జామ్. ఇటువంటి అన్నీ వస్తాయి వాళ్ళ. ఇంకా దాని మీద సినిమానే తీశాను. మీరు దాని గురించి కావాలంటే అనే సినిమా చూడండి, నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ. ఓకే. దాంట్లో రామనాయుడు గారు యాక్ట్ చేశారు. సో కళ్యాణి గారు యాక్ట్ చేశారు, హీరోయిన్ కళ్యాణ్ గారు, నేను యాక్ట్ చేశాను. సో ఆ సినిమా చూడండి తెలుసు. సో మానసిక వ్యాధి, వ్యాధి దాని గురించి పట్టించుకోవడం అంటే ఎక్కువ ఇప్పుడు డిప్రెషన్లో వెళ్ళడం, తర్వాత కింద మాట్లాడడం టాపిక్ ఏదా ఈ సోషల్ మీడియా వల్లదా, తర్వాత డ్రగ్స్ వల్లదా, దాని తర్వాత పేరెంటల్ ప్రెషర్స్ కానీ, తర్వాత పీర్ ప్రెషర్స్ కానీ, అవన్నీ ఒకటి సాధించాలనుకున్నాము, దాని మీద 100% పెట్టేస్తే బయట ఏమైనా అనుకుంటారో, పక్కన ఎవరో అనుకుంటారో, దాని గురించి కూడా ఇటువంటి డిప్రెషన్లు అయ్యేది వస్తాయి. మనకు మనం స్ట్రాంగ్గా ఉంటే ఏం రావు. కానీ ఆ స్ట్రైక్ని ఏం కావాలంటే మనం బిహేవియరల్గా, సైకలాజికల్గా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకో. ఓకే సార్. ఈ సినిమాలో చాలా జానర్స్‌లో కనబడ్డారు సార్. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక మన్మధుడిలా కనబడ్డారు, ఒక ఆర్మీ సోల్జర్‌లా కనబడ్డారు, నెక్స్ట్ ఒక డిఫరెంట్ టైప్ డ్రగ్ డీలర్‌లా కనబడ్డారు. అంటే రియల్ లైఫ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? రియల్ లైఫ్ ఆ! హ్యాపీ, ఆ! హ్యాపీ, హెల్తీ, ఓకే. మైండ్, బాడీ అండ్ సోల్.
ఓకే సార్. అది నేను సూపర్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోన్లేండి సార్, ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? సందేశం అంటే ఏం లేదండి. ఇప్పుడు దీంట్లో ఇది సందేశాత్మక చిత్రం కాదు, ఎంటర్టైనర్. ఓకే. దాంట్లో మీరు ఎంటర్టైన్ చేయండి, మీరు మీరు ఎంజాయ్ చేయండి, ఫీల్ గుడ్ అయ్యండి. దాంట్లో ఒక 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 పార్ట్గా ఈ క్యారెక్టర్స్ ఎంత డ్రగ్స్ వల్ల పాడైపోయిన క్యారెక్టర్ దాని దాని తర్వాత ఈ ఫ్యామిలీలో యూనో రాంగ్ టచ్ ఆన్ ది గర్ల్ చైల్డ్ కానీ, తర్వాత వచ్చేసి సేవింగ్ ది గర్ల్ చైల్డ్ కానీ క్యారెక్టర్స్ కానీ అవి కానీ, తర్వాత ఒక దివ్యాంగులకి ఒక సపోర్ట్గా ఉన్న కానీ అవన్నీ ఇమిడిచ్చాం. అంతేగాని దానిలో తీసుకొచ్చి ప్రేక్షకు దొరుకుతున్నాం ఏదో చెప్తా ఉండడం. నేను నేను ఒక స్వామీజీ గారు, మూవీ మేకరు, ఎంటర్టైనర్. ఎవరికి బుద్ధులు చెప్పడం తలుచుకోలేదు. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. దాంట్లో నుంచి ఏమన్నా మీకు నచ్చితే మైండ్లో పెట్టుకోండి అంత. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక్క జానర్లోనే ఉండడమే కష్టం, అలాంటిది మీరు డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అన్నీ మీరే చేసి ఇచ్చేసేసారు అంటే మీకు ఇష్టమైన జానర్ ఏది అని అంటే? డైరెక్ట్ అండి. ఓకే. డైరెక్ట్ అంటే 24 కళల మీద ఉంటుంది కదా. సో దాంట్లో డైరెక్టర్ ఒక పాత్ర చేస్తే పరకాయ ప్రదర్శన చేసి నేను యాక్టర్గా చేస్తాను. దాని తర్వాత అదే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ఇట్లా మ్యూజిక్ కావాలి, ఇలాగే వెళ్ళి స్క్రిప్ట్ రైటర్గా మళ్ళీ చెప్తాను. తర్వాత ఇలాగే వెళ్ళి ఫైట్ మాస్టర్ చెప్తాను, ఇలాగే మన ఆర్ట్ డైరెక్టర్ చెప్తాను. సో ఇవన్నీ డైరెక్టర్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఫిల్మ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ సినిమాకి ఒక ఆడియన్స్ సినిమా థియేటర్ దాకా రావాలంటే ఇప్పుడున్న కాలంలో చాలా కష్టం అయిపోయింది సార్. అంటే ఎందుకు రావాలి ఏంటి అని అంటే ఒక ముక్కలో అంటే ఏం చెప్తారు సార్ మీరైతే? ఎంటర్టైన్మెంట్ అండి, గుడ్ ఎంటర్టైన్మెంట్, హంగులు అన్నీ, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. యూ కెన్ సీ మీరు చెప్పినట్లు ఇక్కడ ఈ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, తర్వాత వచ్చేసి ఒక సెక్సీ లుక్స్ అంశాన్ని చూపించడం కానీ, లేకపోతే డ్రోన్స్ మీద వెళ్ళి ఫైట్లు చేయడం కానీ, ఆర్కి సోల్జర్గా ఫైట్ చేయడం కానీ. సో ఇవన్నీ ఒక సినిమాలో ఆడడం, స్టోరీలో అవన్నీ ఇమర్చడము ఒక నైస్ థింగ్. అది చూసారంటే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇది ఒక జానర్కి సంబంధించింది కాదు, ఒక ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ. ఓకే. సాక్షి, వాట్ వుడ్ యూ సే మీన్స్ వాట్ ఫర్ మూవీ వన్ పాయింట్? मेरी मूवी ना तेलुगुडू 12 दिसंबर को रिलीज हो रही है. सो प्लीज़ आप सब लोग मेरी मूवी को ढेर सारा प्यार दें और 12 दिसंबर को जा करके देखें सिनेमा हॉल में. इसमें आपको बहुत ही डिफरेंट स्टोरीज देखने को मिलेगी, जैसे कि रोमांस, जैसे कि फाइट सीन्स, सैडनेस, एवरीथिंग. और हमारे जो कलाकार हैं, जो एक्टर हैं, बहुत ही हार्ड वर्क किया है इसमें. इस फिल्म में सबने किया है. हमारे सर हैं जो को एक्टर, इनका आपको बहुत डिफरेंट कहते हैं ना कि डिफरेंट करेक्टर आपको देखने को मिलेगा. सो प्लीज़ आई रिक्वेस्ट 12 दिसंबर आप सब लोग जाइएगा सिनेमा हॉल में और ढेर सारा प्यार दीजिएगा. थैंक यू सो मच. సూపర్. తెలుగు మీరు నేర్పించేవాళ్ళు సార్ మొత్తం, అంటే మీకున్న టాలెంట్లో. Next time I will talk in Telugu language only. మీరేం చెప్తారు మేడం? మీరైతే ఫస్ట్. Namaskar. 12th December, our picture Na Telugu is going to release. Don't forget to save the date, 12th of December. Go watch. It's a very entertainment picture. We have worked very hard. I'm sure you'll enjoy this picture. So save the date, 12th of December, Na Telugu. Do watch.
Thank you so much. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్ క్వెషన్ సార్. అసలు ఏంటి అని అంటే ఇప్పుడు డ్రోన్స్ మీద ఫైట్ చేశారు. హెలికాప్టర్స్ వచ్చి నెక్స్ట్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఎంతవరకు ఖర్చు అయ్యుండొచ్చు అనేది ఏమైనా రివీల్ చేస్తారా సార్? ఖర్చు పెట్టి చెప్పాలి సార్ అంతే. ఖర్చు పెట్టడంలో ఒక నెసెసిటీకి మించి ఖర్చు పెట్టలే. ఏది నెసెసిటీ ఉందో దాని గురించే ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టడానికి వెనకాడలేదు. ఏదైనా సినిమా చేస్తే దాన్ని ఎంటర్టైనర్గా ఉండాలి, ప్రజలకి ఆహ్లాదంగా ఉండాలి. అందుకని ఖర్చు పెట్టడంలో ఎక్కడే వెనకాడలేదు. కానీ ఖర్చు పెట్టాం కానీ అని మమ్మల్ని సినిమా చూడమని చెప్పడం లేదు. ఈ దగ్గరికి తీసుకొచ్చేదానికి అంత ఖర్చు అయింది అనేసి, అంతేగాని దిస్ ఇస్ టోటల్ ఎంటర్టైన్. ఓకే సార్. షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ సార్ నార్మల్గా? అక్కడ హైదరాబాద్ చేసామండి. నేను ఎగ్జాక్ట్ లొకేషన్స్ అంటే అవుట్ సైడ్ ఒక స్టూడియో ఉంది, పేరు మర్చిపోయాను. ఓకే. తర్వాత ఒక ఫైట్, ఒక బ్యాటిల్ సీన్ ఉంది. అదొక ఆల్మోస్ట్ 30 acresలో చేసాం. ఫాక్స్ సోల్స్ అని చేసాం. తర్వాత హెలికాప్టర్ షాట్స్ వస్తాయి. తర్వాత చాలా ఆల్మోస్ట్ లైక్ 50 minutes షూట్ చేసాం. దాన్ని ఎడిట్ చేసిన తర్వాత దాన్ని ట్రిమ్ చేసి ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ 12 minutes ఇంకా దానికంటే చేసేదానికి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ ది లొకేషన్. దాని తర్వాత గోవాలో ఇప్పుడు డ్రగ్ డీలరు క్యారెక్టర్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇదంతా గోవాలో 1 week షూట్ చేసాం. దాని తర్వాత మొన్న మన కేరళలో కొచ్చి దగ్గర ఒకటి, అక్కడ సాంగ్ ట్యాప్ డ్యాన్స్ మీరు చెప్పాను కదా, ట్యాప్ 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 ట్యాప్. మీరు రియల్ లైఫ్లో బాగా మన్మధుల్లో ఉన్నారు సార్. అసలు చెప్పాలంటే అన్నీ ఆ లొకేషన్స్ కూడా అన్నీ అలాంటివి పట్టినట్టున్నారు. ఇంకా అంటే సినిమా గురించి అండి, నా గురించి కాదు. సినిమా గురించి, రియల్ లైఫ్ గురించి ఏం కాదు. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ సాంగ్ పిక్చరైజేషన్స్లో ఆ లొకేషన్ పెట్టి ఫీల్ వస్తుంది కదా. అది ఓకే. చూసారు కదా, అది ఇంకా నెక్స్ట్ నా తెలుగుడు సినిమా తాలూకు విశేషాలు అనమాట. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది సినిమా థియేటర్కి వచ్చి ఖచ్చితంగా వాచ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.